ఇంటర్మీడియట్ పూర్తయి ఏ డిగ్రీనో చేస్తుంటే మీ పిల్లోడికి చిన్న పిల్లోడికి అనలేదుగా. ఇదివరకు వాళ్ళు అయితే 2 ఇచ్చారుగా, అటు విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చారు, ఇటు పక్కన అమ్మఒడి ఇచ్చారు. ఇప్పుడు అది ఉంటే ఇది ఇవ్వమంటాం ఏంటి? అప్పుడు మళ్ళీ డిస్పారిటీ క్రియేట్ చేయడం విచిత్రమైన కండిషన్. అది కొత్తదనే కాదు, విచిత్రమైన కండిషన్. ఇంకోటి స్కాలర్షిప్లు ఉంటే ఇవ్వం. స్కాలర్షిప్ ఈ స్టూడెంట్ కి ఉంటే ఇవ్వకపోతే తప్పులే, ఎందుకంటే 2 ఇవ్వక్కర్లేదు. కానీ ఇంట్లో ఎవరికైనా స్కాలర్షిప్ వస్తే వీళ్ళకి ఇవ్వనంటే మాత్రం తప్పు. అది ఒకసారి చెక్ చేసుకోవాలి, క్రాస్ చెకింగ్. అదేంటో మరి అలా ఆ కండిషన్ ఉంటే చాలా కుటుంబాలకు రాదు సార్. మరి అదే కదా, ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే గనక ఎస్సీ ఎస్టీలకు ఎవరికి కూడా ఇవ్వక్కర్లేదు ఇక డబ్బులు. స్కాలర్షిప్ ఇప్పుడు కాలేజీలే అప్లికేషన్ తో పాటు ముందే పెట్టేస్తున్నాయి. స్కాలర్షిప్ ఉంటుంది, స్కూల్లో కూడా వచ్చేస్తుంది. అప్పుడు మరి వీళ్ళకి రాదు, ఎస్సీ ఎస్టీలకు రాదు కదా డబ్బులు, ఇంకా రాదు. బీసీ స్కాలర్షిప్ వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి, కేంద్రం ఇవ్వదు పెద్దగా. కాబట్టి వాళ్ళకి ఆపచ్చు. కానీ ఎస్సీ ఎస్టీలకు ఆపేసినట్టు అప్పుడు డబ్బులు. అందుకే సంఖ్య తగ్గించారేమో వీళ్ళు. ఇప్పుడు వైసీపీ చెప్తుంది 30 లక్షలు తగ్గించారని, టీడీపీ చెప్తుంది ఏంటంటే 17 లక్షలు 18 లక్షల మందికి తగ్గించారు. వాళ్ళు అబోవ్ మిడిల్ క్లాసు రిచ్ పీపుల్ అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే 79 లక్షల దాకా ఉన్నారు టోటల్ గా స్టూడెంట్స్. అందులో 19-20 లక్షల మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వైట్ అదే రిచ్ అబోవ్ మిడిల్ క్లాసు. వాళ్ళు కూడా మిగతా అందరికి ఇస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. అదే సందర్భంలో వీళ్ళు చెప్తున్న లెక్క 30 లక్షల మందికి అనేటటువంటి. ఇంకోటి ఇక్కడ డబ్బులు ఎందుకు తగ్గినాయి, ఇప్పుడు అందరికి స్టూడెంట్స్ కలిపితే 8,500 కోట్లు 9,000 కోట్లు రావాలి.